హలో ఎవ్రీవన్. ఈ వీడియో గత 3 to 4 ఇయర్స్ నుంచి నేను చేస్తూనే ఉన్నాను. ఈ ఇయర్ కూడా చేస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా ఈసెట్ కౌన్సిలింగ్ అప్డేట్స్ చాలానే వస్తాయి. అందరికీ కూడా ఈసెట్ ఎగ్జామ్కి ఆల్ ద బెస్ట్. బిఫోర్ ది ఎగ్జామ్ ఈ వీడియో చూస్తారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ప్రిపరేషన్ని మంచిగా కొనసాగించండి. ఉన్న తక్కువ టైంని మంచిగా యూటిలైజ్ చేసుకొని మంచి డిజర్వ్ ర్యాంక్స్ని తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో విత్ దిస్ లెట్ us బిగిన్ దిస్ వీడియో. సో మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఈసెట్ ఎగ్జామ్ ఎంటర్ అయ్యి నుంచి ఎగ్జిట్ అయ్యే వరకు కూడా వచ్చే ప్రాసెస్ ఏంటి అనేది ఎవ్రీ ఇయర్ వీడియో చేస్తున్నాను. దీనికి మంచి రెస్పాన్స్ వస్తుంది. జస్ట్ మీకు ఒక ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, ఏంటి, ఎగ్జామ్ హాల్ సెంటర్కి వెళ్ళింది ముందుగానే తెలిస్తే వెళ్ళడానికన్నా ముందే కొంచెం రిలీఫ్ అనేది వస్తుంది. మనకి థింగ్స్ అన్ని అర్థమవుతాయి, ఏం జరుగుతుంది ఇప్పుడు అని తెలుస్తుంది. కాబట్టి చాలా మంది టెన్షన్ స్టూడెంట్స్ ఉంటారు, టెన్షన్ తీసేసుకుంటూ ఉంటారు, ఎక్కువ మంచిగా ప్రిపేర్ అవుతారు, ఈవెన్ తో దే విల్ టేక్ మచ్ టెన్షన్. సో అలాంటి స్టూడెంట్స్ కోసం ఈ వీడియో మంచిగా పనికొస్తుంది. మేము డాక్యుమెంట్స్ క్యారీ చేయాలనేది వీడియో ఉంది, డిస్క్రిప్షన్ లో పెడతాను, ఖచ్చితంగా చూడండి. అండ్ పీక్యూపీస్ కూడా ప్రీవియస్ ఇయర్ చేశాను, మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే చూసుకోవచ్చు, మంచిగానే ఉంటుంది. జస్ట్ ఒక క్విజ్ లా అయినా ఆడుకొని వెళ్ళొచ్చు, అవి కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి, ప్లీజ్ చెక్అవుట్. ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే 2 slots లో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, మీ అందరికీ తెలుసు. 2 slots లో ఫస్ట్ స్లాట్ 9 o'clock కి, సెకండ్ స్లాట్ 2 o'clock కి ఉంటుంది. సో మార్నింగ్ 9 కి అండ్ సెకండ్ స్లాట్ అనేది ఆఫ్టర్నూన్ 2 PM కి షెడ్యూల్ అయి ఉంటుంది కదా. సో ఇప్పుడు ఏంటి అంటే వన్స్ మీరు ఎంటర్ అయ్యే నుంచి ఎగ్జిట్ అయ్యే వరకు ప్రాసెస్. ఫస్ట్ మీరు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని, ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మార్నింగ్ 9 o'clock స్టూడెంట్స్ ఎవరైతే ఎగ్జామ్ ఉందో మార్నింగ్ 9 o'clock కి, వాళ్ళు 7:30 నుండి రిపోర్ట్ చేయాలి. సో 7:30 to 9 మధ్యలోనే అలౌ చేస్తారు. 9 కి 1 minute అయినా కూడా దే వోంట్ అలౌ యాజ్ పర్ ది ఎగ్జామ్ రూల్స్. మీ అందరికీ తెలుసు, చాలాసార్లు న్యూస్లో కూడా చూస్తూ ఉంటారు. సో అలా చేయొద్దు. అలానే ఆఫ్టర్నూన్ స్లాట్ వాళ్ళు 12:30 to 2 మధ్యలోని వెళ్ళాలి, ఎందుకంటే 2కి ఎగ్జామ్ కాబట్టి 12:30 to 2 మధ్యలోనే అలౌ చేస్తారు. అప్పుడే వెరిఫికేషన్ జరిగి మీరు మీ అలాటెడ్ ఎగ్జామ్ కంప్యూటర్ ముందు కూర్చోడానికి ఉంటుంది. సో ఇప్పుడు ఇది మీకు అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఫస్ట్ ఎగ్జామ్ సెంటర్కి ఎలా అవ్వగానే మీకు ఐడెంటిటీ వెరిఫికేషన్ ఉంటుంది. సో జస్ట్ మీరు వెళ్ళినప్పుడు మీకు ఏంటి అంటే మీ హాల్ టికెట్ తెచ్చారా లేదా, అప్లికేషన్ తెచ్చారా లేదా, ఎనీ ఐడి ప్రూఫ్ తెచ్చారా లేదా. ఇక్కడ ఐడి ప్రూఫ్ మీన్స్ కాలేజ్ ఐడి కార్డ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్, ఏదైనా ఒక గవర్నమెంట్ ఐడి ప్రూఫ్స్ ఏమైనా తీసుకొని వెళ్ళాలి. ఒరిజినల్ తీసుకొని వెళ్ళండి, చిన్న కార్డ్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని వెళ్ళండి. సో ఇవన్నీ ప్రాపర్గా తీసుకొచ్చారా లేదా. అలానే ఫస్ట్ స్టెప్లోనే మీరు ఆ అప్లికేషన్ ఫామ్లో ఉన్నది, మీరు తెచ్చిన ఐడి ప్రూఫ్, వెళ్ళిన మనిషి ముగ్గురు ఒకలా కాదా అనేది ఐడి వెరిఫికేషన్ చేసుకుంటారు. ఎందుకంటే అప్లికేషన్ ఫామ్లో ఉన్నది మీరు తెచ్చింది ఇంకొకటి, మీరు రాస్తుంది ఇంకొకరు అంటే అక్కడ ఇన్వాలిడ్. కాబట్టి అన్ని చక్కగా వెరిఫై చేసుకున్న తర్వాత ఓకే దిస్ ఇస్ ద పర్సన్ అనేది వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీకు ఫస్ట్ ఎంటర్ అయిన తర్వాత ఈ ప్రాసెస్ జరుగుతుంది. మీకు ఎగ్జామ్ హాల్ సెంటర్లోని ఎక్కడైతే మీకు వచ్చిందో ఆ సెంటర్లో ఇది జరుగుతుంది. జరిగిన తర్వాత మీకు ఏంటి అంటే చాలా ఫ్లోర్స్ ఉంటాయి. మీకు ఎగ్జామ్ సెంటర్స్లో ఎలా అంటే అలా చెప్తున్నాను. మీకు రూమ్ నెంబర్ ఎక్కడొచ్చింది, ఏ ఫ్లోర్లో వచ్చింది అనేది మీకు తెలియాలి. కాబట్టి ఫస్ట్ ఈ ప్రాసెస్ అయిన తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్ చూసుకొని అక్కడ మీకు చెప్తారు మీది ఫస్ట్ ఫ్లోరు, రెండో ఫ్లోరు, మూడో ఫ్లోర్ అని ఎక్కడ వచ్చింది అని చెప్పి. ఒకవేళ చెప్పకపోయినా మీకు అక్కడ బోర్డ్స్ డిస్ప్లే చేస్తారు. మీ హాల్ టికెట్ నెంబర్ని మీరు వెరిఫై చేసుకొని ఓకే నాకు ఈ హాల్ టికెట్ నెంబర్ అంటే ఇక్కడ ఎలా రాస్తారు, రేంజ్ ఇచ్చేస్తారు. పలానా హాల్ టికెట్ నెంబర్ నుంచి ఈ పర్టికులర్ హాల్ టికెట్ నెంబర్ వరకు రూమ్ నెంబర్ సెకండ్ ఫ్లోర్, రూమ్ నెంబర్ సంథింగ్ అని చెప్పి మెన్షన్ చేస్తారు. సో మీరు లాస్ట్ మూమెంట్లో 9 o'clock ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది ఎగ్జాక్ట్గా. మీరు 8:45కి ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని వెళ్తే టెన్షన్ పడిపోతారు. అందుకనే స్మూత్గా వెళ్ళిపోవాలి అంటే 7:30 to 8 మధ్యలో రీచ్ అయిపోతే ఎగ్జామ్ సెంటర్కి మీకు ఈ ప్రాసెస్ అంతా స్మూత్గా వెళ్ళిపోతుంది. 1 hour హాయిగా మీరు ఇచ్చిన ఎగ్జామ్ సెంటర్లోని కూర్చుంటారు. లేదంటే కంగారు పడతారు ఈ ప్రాసెస్ అంతా చేయడానికి. సో వన్స్ మీరు ఏ రూమ్ నెంబర్ వచ్చింది, ఏం హాల్ టికెట్, ఏమి ఫ్లోర్లో వచ్చిందని తెలుసుకున్న తర్వాత అక్కడికి వెళ్తారు. వన్స్ మీ డెసిగ్నేటెడ్ ఫ్లోర్లోకి, రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత మీకు ఏ కంప్యూటర్ వచ్చిందో తెలియదు కాబట్టి అక్కడ మళ్ళీ సపరేట్ కొంత అథారిటీస్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ మీ ఐడి ప్రూఫ్ అప్లికేషన్ ఫామ్ తీసుకొని మీకు ఏ కంప్యూటర్ వచ్చింది అనేది ఐదర్ థంబ్ వేయించుకోవడమో లేదా ఐ స్కానింగ్ ఉంటుంది, ఆ ఐ స్కానింగ్ చేయించుకోనో మీకు అలాట్ అయిన కంప్యూటర్ని మీకు ఇస్తారు. డైరెక్ట్గా మీరు రూమ్లోకి వెళ్ళిపోగాని ఏదో కంప్యూటర్ ర్యాండమ్గా తీసేసుకొని కూర్చోడానికి అవ్వదు. ప్రతి కంప్యూటరు ప్రతి మనిషికి ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉంటుంది. ఆ ప్రాసెస్ చేయించి మీకు ఆ పర్టికులర్ అలాటెడ్ కంప్యూటర్ దగ్గరికి కూర్చోబెడతారు. ఓకేనా, ఇది ప్రాసెస్ జరుగుతుంది. సో వన్స్ కూర్చున్న తర్వాత అలాట్ చేసిన కంప్యూటర్ ముందు కూర్చున్న తర్వాత మీ ఫోటో కనిపిస్తుంది, మీకు ఏదైతే అప్లికేషన్ ఫామ్లు ఇచ్చారో అది మీ సిస్టంలో కనిపిస్తుంది. అండ్ దెన్ వచ్చేసినప్పటికీ ఇన్స్ట్రక్షన్స్ మొదలవుతాయి. వెంటనే మొదలవుతాయి అని నేను చెప్పలేను, కొంత టైం పట్టొచ్చు. 9 కదా ఎగ్జామ్ కాబట్టి ముందులో
మీకు వన్స్ ఈ ప్రాసెస్ జరిగిన తర్వాత ఏమవుతుంది అంటే మీకు పెద్ద సెంటరు, చాలా ఫ్లోర్స్ ఉంటాయి, అలానే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి వచ్చి అరవలేరు ప్రతి ఇన్స్ట్రక్షన్ని. వాళ్ళు నాకు తెలిసినంత వరకు స్పీకర్స్ యూజ్ చేస్తారు, మైక్రోఫోన్ నుంచి ఎక్కడో దగ్గర సెంటర్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి. మీ సిస్టమ్ మీకు వచ్చేసిన తర్వాత ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికన్నా ముందు కొంచెంసేపు ముందు మీకు ఏంటి అంటే వాళ్ళు పాస్వర్డ్ చెప్తారు సిస్టమ్ని యాక్సెస్ చేసుకోవడానికి. ఎలా అనేది ఒక యూనిక్ పాస్వర్డ్ ఉంటుంది, అది వాళ్ళు చెప్తారు. ఆ యూనిక్ పాస్వర్డ్ మీరు ఎంటర్ చేసి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఎగ్జామ్లోని ఏమేమి పెట్టాలి, మార్క్ ఫర్ రివ్యూ ఉంటుంది, సేవ్ అండ్ నెక్స్ట్ ఎలా చేయాలి, సేవ్ ఎలా చేయాలి, ఆప్షన్ని క్లియర్ ఎలా చేయాలి, అన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా కనిపిస్తాయి. అవి చదువుకోవడానికి టైం ఉంటుంది. బిఫోర్ 9 మీకు ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కనిపించేస్తాయి, ఆర్ బిఫోర్ 2 స్లాట్ 2లో వెళ్ళిన వాళ్ళకి కనిపిస్తాయి. చక్కగా అన్ని చదువుకోండి. చదువుకున్న తర్వాత ప్రతి ఇన్స్ట్రక్షన్ వాళ్ళే చెప్తారు, మీరు ఎటువంటి వరీ అవ్వక్కర్లేదు. వన్స్ చదువుకున్న తర్వాత మీకు ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది. 180 minutes నుండి మీకు టైమర్ స్టార్ట్ అయ్యి 0 minute పడిపోతుంది, 0 seconds పడిపోతుంది. మీరు టైమర్ కానీ ఏమీ చూడక్కర్లేదు, మీకు సిస్టంలోనే టైమర్ కనిపిస్తుంది. 179 minutes 59 seconds అలా స్టార్ట్ అయ్యి మీకు మొత్తం అలా ముందుకు వచ్చేస్తూ ఉంటుంది 0 seconds వరకు. సో వరీ అవ్వక్కర్లేదు. అండ్ మీరు అప్లికేషన్ ఫామ్ ఏదైతే తీసుకెళ్లారో ఈ టైంలోనే మీకు ఏంటి అంటే ఒకరు వస్తారు, వచ్చి మీకు రఫ్ షీట్స్ ఇస్తారు. అలానే మీకు అప్లికేషన్ ఫామ్ ఏదైతే తీసుకెళ్లారో అందులో మీరు బాటంలో చూస్తే తంబ్ వేయమని ఉంటుంది. ఆ తంబ్ అనేది వాళ్ళ ప్రిమైజెస్లోని మీకు వేయించుకుంటారు, వాళ్ళ దగ్గర ఉంటుంది. అది తీసుకొచ్చి మీకు ఆ తంబ్ అనేది వేయించుకుంటారు. కాబట్టి ఎవరైతే గర్ల్స్ ఉన్నారో వాళ్ళు మీరు మెహందీస్ అవన్నీ పెట్టుకోవద్దు, కొంచెం ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ స్కానింగ్ కనుక ఏమైనా చేయిస్తే చేతికి తంబ్ వేయాలి అన్నట్టు చెప్పాను కదా, ఐరిస్ ఉంటుంది అని చెప్పి, ఆ ప్రాసెస్ ఉంటే ఇయర్ కూడా సో ఇబ్బంది పడతారు. మెహందీ పెట్టుకోకుండా వెళ్ళడం చాలా బెటర్. హాల్ టికెట్స్లో కూడా మెన్షన్ చేస్తారు అప్లికేషన్ ఫామ్ ఇన్స్ట్రక్షన్స్లో. ఇది ప్రాసెస్ జరుగుతుంది. వన్స్ ఎగ్జామ్ అంతా అయిపోయినంత వరకు కూడా మీకు బయటికి అలౌ చేయరు. 180 minutes కూడా మీరు అక్కడే కూర్చోవాలి. ఈ ప్రాసెస్ జరుగుతుంది, థంబ్ వేయించుకుంటారు, అన్నీ చేయించుకుంటారు, మీరు ఎగ్జామ్ రాయాలి, టైమర్ అనేది స్టార్ట్ అవుతుంది. 180 minutes వరకు కంగారు పడకుండా. సో ఇది 180 minutes ప్రాసెస్ ఉంటుంది కంప్లీట్గా. అండ్ రిటర్న్ 180 minutes అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఏదైతే మీరు తీసుకెళ్లారో అది ఇవ్వమని అడిగితే ఇచ్చేయచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు మెన్షన్ చేశారు అప్లికేషన్ ఫామ్ని ఇవ్వమని చెప్పి. ఒకవేళ మీ డెసిగ్నేటెడ్ సెంటర్స్లో అడిగితే ఇచ్చేయండి, లేకపోతే తీసుకొని వెళ్ళిపోవచ్చు ఇంటికి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే కొన్ని సెంటర్స్లో అప్లికేషన్ ఫామ్ అడగలేదని చెప్పి, బట్ అడగపోయినా అక్కడ వాళ్ళకి ఏం అవ్వలేదు, రిటర్న్ చేయకపోయినా కూడా. కాబట్టి మీరు అడిగినంత వరకు ఇచ్చేసి రఫ్ షీట్స్ అయితే అక్కడే వదిలేస్తారు, ఇవన్నీ చూసుకొని ఇంటికి వచ్చేస్తారు. అండ్ ఇంకొకటి డ్రెస్ కోడ్ మంచిగా ఫార్మల్లో వెళ్ళండి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. అది చాలా మంచి విషయం. మీకు మళ్ళీ ఏదైనా ఇబ్బంది పడవచ్చు ఫార్మల్లో లేకపోతే. అండ్ దెన్ వచ్చేసినప్పటికీ సిస్టమ్ ట్రబుల్ షూటింగ్లో కానీ ఏమైనా మీకు ట్రబుల్ ఉంది, వన్స్ ఎగ్జామ్ స్టార్ట్ అయింది, ఒక 150 minutes దగ్గర మీకు సిస్టమ్ హ్యాంగ్ అయిపోవడమో, లేకపోతే సిస్టమ్ స్క్రీన్ కనిపించకపోవడమో, సిస్టమే ఆగిపోవడమో జరిగింది అనుకోండి, మీరు ప్యానిక్ అవ్వకుండా అక్కడ ఉంటారు కదా వాళ్ళకి చెప్పండి, హ్యాండ్ రైజ్ చేసి దట్ నా సిస్టమ్ ప్రాబ్లం ఉంది, హ్యాంగ్ అయ్యింది, ఎగ్జామ్ రావట్లేదు అని చెప్తే మీకు ఎక్కడైతే టైమర్ ఆగిపోయిందో మళ్ళీ అక్కడి నుంచే రీస్టార్ట్ అవుతుంది. కొత్త సిస్టమ్ ఇస్తారు వెంటనే మీరు మూవ్ అవ్వచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. సిస్టమ్స్ మాక్సిమం ఆగవు ఎక్కడ కూడా. బట్ ఇఫ్ దేర్ ఇస్ సచ్ ఇన్స్టెన్స్ మీరు ఖచ్చితంగా భయపడకుండా జస్ట్ హ్యాండ్ రైజ్ చెప్పండి, అది మీ తప్పు కాదు, సిస్టమ్ ప్రాబ్లం కాబట్టి దేర్ ఈస్ నో నీడ్ టు ప్యానిక్. సో ఇవన్నీ కూడా నేను ఇన్స్ట్రక్షన్స్లో చెప్పాలనుకున్నాను కాబట్టి చెప్తున్నాను. ఇది మ్యాటర్. అయితే వన్స్ అంతా అయిపోయిన తర్వాత మీకు ప్రిలిమినరీకి రిలీజ్ అవుతుంది, అబ్జెక్షన్స్ రైజ్ చేస్తారు, తర్వాత రిజల్ట్స్ వస్తుంది, ర్యాంక్ కార్డ్స్ వస్తాయి. సో అదంతా మళ్ళీ మనం మాట్లాడుకోవచ్చు. ఆల్ ది బెస్ట్ మరొకసారి. థ్యాంక్ యూ సో మచ్.